హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అన్బిలీవబుల్ అన్నౌన్. మనందరికీ తెలుసు ఐపీఎల్ రేపు స్టార్ట్ కాబోతోందని. అది కూడా ఒక బ్లాక్ బస్టర్ మ్యాచ్ తో. అదే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్. సారీ, ఇది అందరికీ తెలిసిన విషయమే. మేము చెప్పాలనుకున్న ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే అసలు ఐపీఎల్ ఫ్రాంచైజెస్ ప్లేయర్స్ కి మనీ ఎప్పుడు అండ్ ఎలా ఇస్తాయి అని. ఐపీఎల్ ఫ్రాంచైజెస్ మొత్తం 3 ఇన్స్టాల్మెంట్స్ లో ఒక ప్లేయర్ కి ఇవ్వాల్సిన మనీ ఇస్తారు. అందులో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ టోర్నమెంట్ స్టార్ట్ అవడానికి ఒక 10 డేస్ ముందు ఇస్తారు, అది కూడా 20%. ఇంకా హాఫ్ ఆఫ్ ద టోర్నమెంట్ కంప్లీట్ అయిందన్నప్పుడు 60% అనేది సెకండ్ ఇన్స్టాల్మెంట్ గా ఇస్తారు. ఇంకా మిగిలిన 20% అనేది థర్డ్ ఇన్స్టాల్మెంట్ కింద ఐపీఎల్ అయిపోయిన తర్వాత ఇస్తారు. ఇంకా లాస్ట్ గా ప్లేయర్స్ తీసుకున్న అమౌంట్ లో కొంత అమౌంట్ అనేది టీడీఎస్ రూపంలో గవర్నమెంట్ కి ట్యాక్స్ గా పే చేయాలి. ఈ టీడీఎస్ అనేది ఇండియన్ ప్లేయర్స్ కి అయితే 10% ఉంటుంది అండ్ ఫారెన్ ప్లేయర్స్ కి అయితే 20%. ఇదే కాక ఫారెన్ ప్లేయర్స్ అయితే వాళ్ళ క్రికెట్ బోర్డు అగ్రిమెంట్ ప్రకారం మిగిలిన అమౌంట్ లో 20% అనేది ట్యాక్స్ గా వాళ్ళ బోర్డుకి పే చేయాలి. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, మరి ఫారెన్ ప్లేయర్ ఆల్రెడీ రిటైర్ అయ్యాడంటే మరి అప్పుడు 20% వాళ్ళ బోర్డుకి కట్టాలా లేదా అని. వన్స్ ఒక ఫారెన్ ప్లేయర్ రిటైర్ అయ్యాడంటే ఐపీఎల్ ద్వారా వచ్చిన మనీలో వాళ్ళ బోర్డుకి 20% మనీ కట్టాల్సిన అవసరం లేదు. మేము చెప్పిన పర్సంటేజెస్ ప్రకారం మీ ఫేవరెట్ ప్లేయర్ కి టోటల్ గా ఎంత అమౌంట్ మిగులుతుందో కింద కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ మరీ ముఖ్యంగా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.